వీలునామాలో ఆస్తులు సరిగా రాయకపోతే, సరిగా మెన్షన్ చేయకపోతే దానివల్ల వచ్చే చిక్కులు ఏ విధంగా ఉంటాయమ్మా? మీ ఎక్స్పీరియన్స్లో చాలా మందిని చూసుంటారు. అవునమ్మా, అప్పుడు మీరు అడిగిన ప్రశ్న బాగుందమ్మా. అది కంపల్సరీ. వీలునామా అంటే ఆస్తులు ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, మనకి ఎఫ్డీస్ ఉన్నాయి కానీ, తర్వాత పొలాలు కానీ, తర్వాత ఇల్లు కానీ, తర్వాత ఉన్న జ్యువెలరీ కూడా. ఆడవాళ్ళైతే బంగారం కూడా ఉంటుంది. ఇప్పుడు బంగారం లేడీస్ అయితే ఒక అమ్మ వీలునామా రాసింది అనుకోండి, అమ్మ ఏం చేస్తుంది, బంగారం కూడా రాయాలి. ఎందుకంటే నా తదంతరం అమ్మాయికి ఉంగరం పోతుందా, ఇంకో అమ్మాయికి గొలుసు పోతుందా, ఇంకో అమ్మాయికి గాజులు ఇవ్వాలని ఇవన్నీ రాయాల్సి వస్తుంది. ఒకవేళ అది రాయకపోతే మళ్ళీ చికాకులు. వీలునామా రాసినప్పుడు ఇవన్నీ మెన్షన్ లేదు అంటే ఇది తప్పు వీలునామా సృష్టించారేమో, ఆ విధంగా బయటకు వస్తుంది. అందుకే వీలునామా రాసేటప్పుడు మనం వాళ్ళు ఎవరైతే వీలునామా రాయిస్తున్నారో వాళ్ళకు ఒకసారి రాసేవాళ్ళు కానీ, లేకుంటే వాళ్ళు రాసుకున్నా కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. అంటే నా ఆస్తులన్నీ నేను ఇలా ఇంప్లికేట్ చేశానా, నేనేమేమి ఇవ్వాలనుకుంటున్నా పిల్లలకి అన్నీ రాశానా, లేకపోతే కొన్ని రాసి కొన్ని రాయకపోతే అది వీలునామా కాదు. ఎందుకంటే మళ్ళీ అది గొడవలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి అది వీలునామా కాదు. అందుకే రాసే ముందు ఆయన మొత్తం తెలుసుకొని రాయడమే మంచిది, గొడవలు లేకుండా ఉండడానికి.